హాయ్ అండి అందరికీ. ఈరోజు బాలామృతం పిండితో బూందీ చెక్క ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బాలామృతం పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని జల్లెడ సాయంతో జల్లించుకోండి. మన సబ్స్క్రైబర్స్ బాలామృతం పిండితో మరిన్ని రెసిపీస్ పోస్ట్ చేయమని అడిగారు. సో నేను ఈ రెసిపీని ట్రై చేశాను. సేమ్ మనం బయట షాప్లో కొంటాం కదండి బూందీ చెక్క, అదే టేస్ట్ వచ్చింది. చూడండి ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూన్ వరిపిండి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వంట సోడా వేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెమే వేసుకోండి. వీటన్నిటిని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ సేమ్ మనం బూందీకి కలుపుకుంటాం కదండి, అలాగే కలుపుకోవాలి. ఈ రెసిపీ పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి, చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఇంట్లో బాలామృతం పిండి ప్యాకెట్లు చాలా ఉన్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి అన్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా బాలామృతం పిండినే యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని బూందీ గంటతో బూందీ వేసుకోవాలి. ఈ బూందీ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ బూందీ ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తుందండి. అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి వెంటనే మాడిపోతాయి. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి మన బూందీ రెడీ అయిపోయింది. ఈ బూందీని ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే ఈ పిండిలో షుగర్ ఉంటుంది కదా, ఇవి లైట్ స్వీట్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. 1 కప్పు బాలామృతం పిండి అంటే ఒక ఇద్దరికి సరిపోతుందండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం కొంచెం చేసి చూపిస్తున్నా, మీరు ఎక్కువ చేసుకోండి ఇంట్లో. ఇవి తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఆరనివ్వండి, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. 1 కప్పు పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. ఇందులో 1/4 కప్పు వాటర్ పోసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఈ పిండి ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా అని నేను 3/4 కప్పు తీసుకున్నాను. నాకైతే స్వీట్ సరిపోయింది. ఇప్పుడు ఈ పాకం దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఇలాచీ వేసుకోండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా వేసుకోండి. మనం ఈ పాకం అయిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని వాటర్లో ఈ పాకాన్ని వేయండి. అప్పుడు ఇది గట్టిగా రాయిలాగా అవ్వాలి. ఈ పాకం రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బూందీని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ బూందీ చెక్కని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని ఇలా మీ దగ్గర స్మాష్ చేసేది ఉంటే దీంతో ఇలా ప్రెస్ చేసుకోండి. లేదంటే చేత్తో అలవాటు ఉన్న వాళ్ళు చేత్తో చేసుకోవచ్చు. లేదంటే ఒక గిన్నె తీసుకొని నొక్కినా సరిపోతుందండి. ఇప్పుడు ఈ బూందీ చెక్కని గట్టిగా అయ్యే వరకు ఆరనివ్వండి. మన బూందీ చెక్క అయితే గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా అంటే మనకి చెక్క ఊడొస్తుంది. అంతేనండి, మన బాలామృతంతో బూందీ చెక్క రెడీ అయిపోయింది. బాలామృతం పిండి ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.